Hi to all and a very good morning. I am Renuka. All of you, how are you అండి? ఐఎమ్ ఫైన్. ఐఎమ్ గుడ్. రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజిల్స్. రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా, ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది. మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి. ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్, టైమ్లెస్ రీడింగ్ అండి. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తి నిజస్వరూపం ఏమిటో చూడండి, తన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో చూడండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది. మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. మీకు రీడింగ్ పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను. షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు. ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే మీకైతే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది అయితే జరుగుతుందండి. నేను దీంట్లో నుంచి 12 కార్డ్స్ అయితే తీయబోతున్నానండి. మీకు పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఈ 12 ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది అయితే జరుగుతుందండి. చూద్దాం ఎనర్జీస్ ఎలా ఉన్నాయో. ఫస్ట్ 1 4 ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ అయితే వచ్చింది. అంటే తను మీతో కలిసి సెలబ్రేషన్ అనేది చేసుకోవాలని అనుకుంటూ ఉన్నారు. అంటే గతంలో మీకు ద్రోహం చేసిన మాట వాస్తవమే. చీటింగ్ చేసి మీకు నెగిటివ్ సిచ్యువేషన్స్ అనేటివి కల్పించి మిమ్మల్ని ఒక డైలమా స్టేజ్లో వదిలేసి తన సంతోషం తను చూసుకున్న వ్యక్తి ప్రజెంట్ అయితే పాజిటివ్గా మారడం అయితే జరుగుతుందండి. మీరు వారు విడిపోయి కూడా ఎగ్జాక్ట్లీగా 5 ఇయర్స్ అయితే అవుతుంది. ఈ 5 ఇయర్స్ పీరియడ్లో కూడా మీరు ఒక దగ్గర వారొక దగ్గర అయితే ఉంటూ ఉన్నారు. మీ ఇద్దరికి కమ్యూనికేషన్ లేకుండా అయితే ఉంటూ ఉన్నారు. అలాంటి మీ సిచ్యువేషన్లో మీరు చాలా కాలం తన గురించి పట్టించుకోకుండా న్యూట్రల్గా మీ లైఫ్లో మీరైతే ముందుకు వెళ్తూ ఉన్నారు. మీ లైఫ్లో ఏం జరుగుతుందో కూడా తనకైతే తెలియకపోవడం, తను మీకు తను అంటే అది మీ లైఫ్లో ఉన్నప్పుడు మీకు ఎప్పుడు విష స్వభావము చూపెడుతూ మీకు ద్రోహం చేస్తూ మీకు అన్యాయం చేస్తూ కావాలనే ఇంటెన్షన్ తోటే మీకైతే ఇబ్బందులు అయితే కలిగించారు. ఎప్పుడు తన నుంచి మీకు ఎలాంటి సుడిగాలి ఉపద్రవం అనేటివి ఏది కలిగిస్తారో కూడా తెలియదు. ఎప్పుడు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్సే. తన కెరీరు తన సంతోషం అలానే చూసుకునేవారు, కానీ మిమ్మల్ని పట్టించుకునేవారైతే కాదు. ఇప్పుడు ఎట్ ప్రజెంట్ తన లైఫ్లో అయితే చాలా నెగిటివ్ అయితే జరుగుతున్నాయి. కొట్లాటలు, గొడవలు, సంబంధం లేని వాళ్ళతోటి అరుపులు, ఎడబొబ్బలు, పెడబొబ్బలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇలా జరగడం వల్ల కూడా తను ఆల్రెడీ మీకు తన నేచర్ ఏంటని తెలిసే మీరు దూరంగా ఉంటున్నారు, తనని పట్టించుకోవడం లేదు అన్న సంగతి తనకి కూడా అర్థం కావడం అయితే జరిగింది. అందువల్ల ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు. చాలా వేగంగానే ఈ పర్సన్ మీ లైఫ్లోకి అయితే వస్తారు. తను ట్రూ కలర్స్ అన్నీ మీకు గతంలో చూపెట్టారు. ఇప్పుడైతే పాజిటివ్గానే ఉన్నారండి, నెగిటివ్గా అయితే లేరు. తన నిజస్వరూపం ఆల్రెడీ మీరు తెలుసుకొనే స్పేస్ అనేది పెట్టేసి ఇక తన మొహం కూడా చూడకుండా మీ లైఫ్లో మీరైతే బ్రతుకుతూ ఉన్నారు. ఇది తనకి చాలా కిల్లింగ్ చేసినలాగా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు గతంలో తనని చేసుకుంటూ బెగ్ చేసుకుంటూ నాకు ఎమోషన్స్, లవ్, కేర్ ఇవ్వమని మీరు ప్రాధేయపడేవారు. మీకు సాధ్యమైనంత వరకు తనని బెగ్ చేసుకున్నారు, కానీ ఎప్పుడు కమిట్మెంట్ ఇవ్వమని కానీ డిమాండ్ కానీ చేయలేదు. కానీ మిమ్మల్ని అలా కూడా మీ వ్యక్తి ఉండనివ్వకుండా చాలా పెయిన్ అయితే ఇచ్చి తన ఎంటర్టైన్మెంట్ తన సంతోషం చూసుకొని మీకు ద్రోహం అయితే చేయడం అయితే జరిగింది. బట్ ఇప్పుడు ఆ పర్సన్ అయితే చాలా పాజిటివ్గానే ఉన్నారు.
హ్మ్. మీ గురించిన ఆలోచనలు గూడా పాజిటివ్‌గానే వస్తున్నాయి. ఎట్ ప్రెజెంట్ మూమెంట్‌లో ఇప్పుడు వారు ఎక్కడ ఉన్నారో అక్కడ తనకైతే చాలా నెగెటివ్ అయితే జరుగుతుంది. అందువల్లనే మీ గురించి పాజిటివ్‌గా ఆలోచిస్తున్నారు. మీ లైఫ్‌లోకొచ్చే ఉద్దేశ్యం అయితే ఉందండి. పాజిటివ్ ఎనర్జీ చూపిస్తుంది. 4 ఆఫ్ హ్యాండ్స్ ఎనర్జీ అయితే రావడం అయితే జరిగింది. మీ పర్సన్ మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు. మిమ్మల్ని చాలా గూడా మిస్ గూడా అవుతూ ఉన్నారు. అంటే గతంలో లాగా వారి యొక్క ఆలోచనలు లేవు. మీకు చేసినది అన్యాయమని తనకు గూడా అనిపిస్తుంది కాబట్టే మీ గురించయితే ఆలోచిస్తూ ఉన్నారు. ఎప్పుడు మిమ్మల్నయితే ఇబ్బంది పెట్టుతూ చాలా పెయిన్ అయితే ఇచ్చేవారు. ఇచ్చుకుంటూ మీకు తీరని ద్రోహం అయితే చేయడం అయితే జరిగింది. హై ప్రిస్టెస్ ఎనర్జీ అయితే చూపిస్తుంది. వారి లైఫ్‌లో ఉన్న లేడీ అయితే చాలా డామినేటింగ్ లేడండి. ఆవిడ వల్ల గూడా మీరు విడిపోవడం అనేది జరిగింది. ఆవిడ 100% ఎఫర్ట్స్ అనేటివి పెట్టింది. అది తన యొక్క మదర్ ఫిగర్ అయినా, రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా, మీకు ద్రోహం చేయడానికి ఆవిడ ఏమాత్రం కూడా వెనకాడలేదు. మీ హ్యాపీనెస్, మీ సంతోషం, మీరు ఎలాంటి అంటే వెనకంజ వెయ్యరు. నెగ్గే దగ్గర నెగ్గడం, తగ్గే దగ్గర తగ్గడం, మిమ్మల్ని ఇతరులు పొగుడుతూ ఉండడం కూడా ఆవిడ తట్టుకోలేకపోయిందనమాట. మీ అత్త యొక్క ఫిగర్ కూడా అయ్యుండొచ్చండి వ్యూవర్స్‌కి. లేదా ఆడపడుచు క్యారెక్టర్ అయినా, లేదంటే మీ పర్సన్ యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా మిమ్మల్ని చూసి ఓర్చుకోలేకపోయింది. మీరు తన కళ్ళకి చాలా అందంగా, బ్రైట్‌గా అయితే కనిపించారు. మీరు ఏడుస్తూ ఉంటే తను చూసి చాలా సంతోషించే పర్సన్ అనమాట. మీరు అది వాళ్ళ చేయాలి, వాళ్ళ పెయిన్ భరించకపోగా మీరే వాళ్ళకి పెయిన్ అనేది ఇచ్చారనమాట. అందువల్ల ఈ పర్సన్స్ తట్టుకోలేక మీ పర్సన్‌ని వాళ్ళ లైఫ్‌లోకి లాక్కొని మీకు నెగెటివ్ ఎనర్జీ అనేది కలిగించడం అనేది అయితే చేయడం అయితే జరిగింది. అందుకు వీళ్ళు డబ్బు ఖర్చు పెట్టారు ఆ పర్సన్ పైన. టైం అనేది ఇవ్వడము, కేరింగ్ చూపెట్టడము, ఆ పర్సన్‌ను వెళ్ళొద్దు అని ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేయడం, అంటే మీ లైఫ్‌లోకి వెళ్ళొద్దు అని కూడా ఈ పర్సన్‌కి అయితే చెప్పడం అయితే జరిగింది. వారి యొక్క ప్రోద్బలం వల్ల కూడా మీ పర్సన్ మీ లైఫ్‌లోకి రాకుండా బ్యాక్ స్టెప్ వేసైతే ఉన్నారు. ఇలాంటి ఎనర్జీస్ కూడా చూపిస్తున్నాయి. ఇప్పుడు మీరు తన కళ్ళకి ఒక స్టార్ లాగా కనబడుతూ ఉన్నారు. అన్నీ సఫిషియెంట్‌గా ఉన్న పర్సన్ లాగా మిమ్మల్ని పొగుడుతూ ఉన్నారు ఇతరులు కూడా. మీరు చాలా సంతోషంగా ఉన్నారు. మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా ఉన్నారు. తన గురించి పట్టించుకోవడం లేదు. మిమ్మల్ని వదిలేసి తాను బాధకు గురయ్యారు తప్ప, తను వదిలేసినందుకు మీకు కొంతకాలం కష్టం అనిపించినా, పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్ ఎన్నో చూసినా, ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కొన్ని చీత్కారమైన మాటలు అనేటివి చూసినా కూడా మీ లైఫ్‌లో మీరైతే హ్యాపీగా ఒక పబ్లిక్ పర్సన్ లాగా, పబ్లిక్‌గా ఇమేజ్ ఉన్నవారిలాగా మీ యొక్క పర్సన్ చేత మీరు బాధించబడ్డారు. అయినా గూడా మీరు అన్ని విధాలుగా కోలుకొని ఒక స్టార్ లాగా, ఒక యూనిక్ పర్సన్ లాగా మీరున్నారని, మీ జీవితాన్ని చాలా నాశనం చేశారు మీ వ్యక్తి అని గూడా మీ గురించి ఇతరులు చెప్పుకోవడం, అయితే తననే బ్యాడ్‌గా అనుకుంటున్నారనేసి మీ పర్సన్ దాకా చేరడం, అది గూడా తనకి ఇబ్బందిగా అయితే అనిపిస్తుంది. అందువల్ల మీ పర్సన్ మళ్ళీ మీతోటి రీయూనియన్ అనేది కోరుకుంటూ ఉన్నారు. ప్రెజెంట్ ఆ పర్సన్ అయితే చాలా స్లీప్‌లెస్ నైట్స్ అయితే గడుపుతూ ఉన్నారండి. నిద్రలేని రాత్రులు గూడా గడుపుతూ ఉన్నారు. ఇప్పుడు తనకి మీరే నిజమైన సోల్‌మేట్‌గా అనిపిస్తూ ఉన్నారు. తన యొక్క ట్రూ లవ్ పర్సన్‌గా. ఎందుకు అనంటే తన లైఫ్‌లో ఉన్న రొమాంటిక్ థర్డ్ పార్టీ ఎప్పుడు తన నుంచి లాక్కోవడమే, అట్రాక్టివ్ చేయడం, లేనిపోని కళ్ళబొల్లి మాటలు చెప్పడం, మ్యానిపులేట్ అనేది చేయడం. ఎప్పుడు ఈ పర్సన్‌కి చాలా క్యూరియాసిటీ, ఎక్సైట్‌మెంట్ అనేటివి కలిగించేలాగా చాలా నాలెడ్జబుల్ పర్సన్ అండి. బట్ అది ఎంతకాలం చెల్లాలో అంతకాలం మాత్రమే చెల్లడం అనేది జరుగుతుంది. తర్వాత ఫెయిల్ కావడం అనేది జరిగింది. అందువల్ల కూడా ఈ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్‌లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు. మీరే వారి యొక్క నిజమైన సోల్‌మేట్‌గా ఈ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు. లైఫ్ లాంగ్ మీతోటే ట్రావెల్ చేయాలనుకుంటున్నారు. కాకపోతే మీకు బాధ అనేది ఇచ్చి మిమ్మల్ని వెళ్ళిపోయేదాకా పెట్టిన ఆ సిట్యుయేషన్స్ తనకు గుర్తుకొస్తున్నాయి. మీకు విషం అనేది ఇక్కడ 2 స్నేక్స్ అనేటివి కనబడుతున్నాయి. మీరు గమనించండి పిక్చర్‌లో. ఇది ఇలా మీకెప్పుడు అంటే పైన లోపల ఒకటి ఉంచుకొని బయటికి ఒకటి వ్యక్తం చేస్తూ, తన మాస్క్ వేసుకొని ఉంటూ మీకు మీ వెనకాల చేసే
ఫేసే చూపెట్టకుండా మీ ముందు మాత్రం చాలా ఇష్టంగా, నువ్వు లేనిది నేను ఉండలేను, నువ్వే నా ప్రాణం, నీకోసమే నేను జీవించి ఉన్నాను, నువ్వు లేకపోతే నేను ఇప్పటికిప్పుడు మరణిస్తాను అనేలాంటి మాటలు కూడా మీకు చెప్పి ఉంటారండి మీ పర్సను. అలాంటి సందర్భం కూడా మీ మధ్యలో అయితే నడవడం, మీ పర్సన్ని మీరు పిచ్చిగా ప్రేమించడం, అంటే తన మీద ఉన్న ప్రేమతోటి ఎవరేది చెప్పినా నమ్మలేదు మీరు. కానీ తను యొక్క చేష్టలు, తను చేసిన ద బిహేవియర్ వల్ల మీరు తనని పసిగట్టి పూర్తిగా తను మిమ్మల్ని గెంటేసడం చూసి మీరు ఇప్పుడు ఎమోషనల్గా అయితే ఉండడం లేదు. వ్యూవర్స్ ప్రాక్టికల్గా మారిపోయి మీ జీవితంలో మీరు ఉంటున్నారు. ఎవరి గురించి అయితే పట్టించుకోవడం లేదు. ఏస్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ కూడా రావడం అయితే జరిగింది. మీకు తను కొంత నెగిటివ్ అనేది చాలా కలిగించారు. అంటే మీకు ఇప్పటికీ రీయూనియన్ కావడానికి కూడా కొందరు పర్సన్స్ అయితే మీరిద్దరు కలవద్దని చాలా పూనుకుంటున్నారు. దానివల్ల కూడా మీ ఇద్దరికి రీయూనియన్ అనేది లేట్ అవుతుంది. అది ముఖ్యంగా తన ఫ్యామిలీ ఉన్న ఒక పెద్ద మనుషులు వాళ్ళ వల్ల మీరిద్దరు కలవలేకపోతూ ఉన్నారు. ఎప్పుడు మీకు చీటింగ్ చేసే ఎనర్జీ. అంటే ఆ పర్సన్ మీకు ప్రపోజల్ చేసి ముందుకు రావాలనుకున్నా కూడా వాళ్ళు ఈ ఏదో ఒక బలమైన కారణం అనేది చూపిస్తూ ఈ పర్సన్ని నెగిటివ్ అనేది చూపిస్తూ ఉన్నారు. కానీ పర్సన్కి మాత్రం ఇప్పుడు మీ లైఫ్లోకి వచ్చే ఇంట్రెస్ట్ అయితే ఉంది. 3 ఆఫ్ పెంటికల్ ఎనర్జీ చూపిస్తుంది. అంటే ఆ వ్యక్తి మిమ్మల్ని గతంలో చాలా నిందించి అవమానించడం, హేళన చేయడం, ఇలా మిమ్మల్ని ట్రిగ్గర్ చేసిన ప్రతి విషయం కూడా గుర్తుకొస్తుంది. మీకు చాలా నెగిటివ్ అనేది కలిగించారు మీ లైఫ్లో ఉన్నప్పుడు. ఆ పర్సన్ అయితే మీరు ఏమైపోతారని ఏమాత్రం ఆలోచించకుండా తన ధోరణి తనే ఎంతసేపు మీ వెంబడైతే ఒక రాక్షసుడు లాగా పడడం అయితే జరిగిందండి. సత్యం ఇలా మీ వెంబడి పడుతూ మీకు విపరీతమైన పెయిన్ అనేది అయితే ఇచ్చారు. ఎప్పుడు మీకు డెడికేటెడ్గా మీకు కావాల్సినవి అన్నీ అందిస్తూ మీకు కోఆపరేట్ చేస్తూ దేంట్లో కూడా మీకైతే హెల్ప్ అనేది చేయకపోగా ఇంకా మిమ్మల్ని నిందిస్తూ, హేళన చేస్తూ, నెగిటివ్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తూ వాళ్ళతో కలిసి మీకు నెగిటివ్ అనేది కలిగించారు. అలా చేశారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే మీరేమంటారో, ఏం జరుగుతాయో అనే ఇలాంటి సిచ్యువేషన్స్ గురించి ఆ పర్సన్ అయితే బాధపడుతూ ఉన్నారండి. లవర్స్ కార్డ్ వచ్చిందండి. మీ పట్ల ఇప్పుడు మీ పర్సన్కి ఫిజికల్ అట్రాక్షన్ కూడా విపరీతంగానైతే ఉంది. మీతోటి రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు. మీరు ఇప్పుడు చాలా అట్రాక్టివ్గా తన కళ్ళకైతే కనబడుతున్నారు. అందువల్ల కూడా మీ లైఫ్లోకి వ్యక్తి రావాలని అయితే అనుకుంటూ ఉన్నారండి. ఎంపరర్ వచ్చారు. ఇప్పుడు గతంలో ఇమ్మెచ్యూరిటీగా ఉండే ఈ పర్సన్ ఇప్పుడు ఒక మెచ్యూరిటీ నేచర్ స్వభావంతో ఆలోచిస్తూ ఉన్నారు. మీకు నెగిటివ్ కలిగించిన ఈ పర్సనే ఇప్పుడు పాజిటివ్ ఇంటెన్షన్ తోటి అయితే ఉన్నారండి. చాలా ప్రేమ కూడా చూపిస్తున్నారు మీ పట్ల. 5 ఆఫ్ కప్స్ ఎనర్జీ. కొంత హెల్త్ ఇష్యూస్ రావడం అయితే జరిగింది ఆ వ్యక్తికి. దానివల్ల కూడా ఈ వ్యక్తి మీ గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారు. మీ లైఫ్లోకి రావాలనుకుంటూ ఉన్నారు. మీ పర్సన్ అయితే ఒక 29 నుంచి 49 మధ్యలో ఉండి ఉంటారు. మీరు విడిపోయి కూడా చాలా పీరియడ్ అయితే అవుతుంది. మీరు అంటే ఈ మధ్యలో విడిపోయిన వ్యక్తులు ఏం కారు. దీనివల్ల కూడా ఈ లాంగ్ డిస్టెన్స్ని కూడా పర్సన్ తట్టుకోలేకపోతూ ఉన్నారు. ఇంతకాలం ఎవరి కోసం ఈ లైఫ్ అనే విధంగా కూడా ఈ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు. అందువల్లే మీతోటి రీయూనియన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇక ఆ వ్యక్తి కూడా అలసిపోయి ఉన్నారండి. అంటే నెగిటివ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేసి తనైతే విసిగిపోయి అయితే ఉన్నారు. దానివల్ల కూడా రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు. మీ దగ్గరికి చాలా ఫాస్ట్గా అయితే వచ్చే ఉద్దేశం ఉంది. దేవుడిని కూడా వేడుకుంటూ ఉన్నారు, నా పర్సన్ని త్వరగా నా లైఫ్లోకి పంపించమని. ప్రజెంట్ ఇప్పుడు తనైతే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. అంటే తను ఎవరి లైఫ్లో అయితే ఉన్నారో వాళ్ళు ఇతనికి పెద్దగా ప్రయారిటీ ఇవ్వడం లేదు. అందువల్ల వాళ్ళ యొక్క నిజ స్వరూపాలు తెలుసుకోవడం, నా పర్సన్ నన్ను అంతగా ప్రేమించిన పర్సన్కి నేను ద్రోహం చేశాను, నాతోటి తను ఎంతో ఫ్యూచర్ అనేది ఇమాజిన్ చేసుకుంది, కానీ నేను తన కలలన్నీ మధ్యలోనే స్పాయిల్ చేశాను అని ఆ పర్సన్ తను రిగ్రెట్గా కూడా ఫీల్ అవుతూ ఉన్నారండి. 5 ఆఫ్ కప్స్ ఎనర్జీ అయితే చూపిస్తుంది. నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా చూపిస్తూ ఉన్నాయి.
చాలా గొడవలు అయితే అవుతున్నాయి. ఎవరెవరి దగ్గర అయితే ఉంటున్నారో వాళ్ళు ఈ వ్యక్తిని సరిగా పట్టించుకోవడం లేదు. వీళ్ళకి తిన్నావా ఉన్నావా అని పట్టించుకోవడం లేదు. ఈ వ్యక్తి ఉన్నంతసేపు పరిస్థితిలో సర్దు మరిగినట్టుగా ఉంచుతూ ఉన్నారనమాట. ఈ వ్యక్తి వెళ్ళిపోగానే, అంటే తన పనికి తను వెళ్ళిపోగానే ఇతని వెనకాల చాలా కుట్రలన్నిటి కూడా జరుగుతూ ఉన్నాయి. దానివల్ల కూడా నేను వేరే వాళ్ళ నిజ స్వరూపం తెలుసుకోకుండా నేను నీకు ద్రోహం అనేది చేశాను, ఒక విషం అనేది కక్కాను, నువ్వు నా పట్ల ఇంత ప్రేమగా ఉన్నా, ఇంత అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినా నేను అర్థం చేసుకోలేదని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు. నా మైండ్ మొత్తం నెగిటివిటీతోటి నింపేశారు. నేను ఇప్పుడు దేవుడిని వేడుకుంటున్నాను, నువ్వు మళ్ళీ నా లైఫ్లోకి రావాలని, నువ్వు నన్ను క్షమిస్తావా అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి. ఈ రీడింగ్ ఎక్కువగా ఏ రాశుల వారికి రెజనేట్ అవుతుందో చూద్దామండి. కుంభరాశి రావడం అయితే జరిగింది, సింహరాశి వచ్చిందండి, మిథున రాశి, మకర రాశి, ధనస్సు రాశి, కర్కాటక రాశి, మీనరాశి, మేషరాశి, తులారాశి ఇవి రావడం అయితే జరిగింది. ఈ రాశులు అయితే వచ్చాయి. డేట్ ఆఫ్ బర్త్లు కూడా చూద్దాం, ఏ డేట్ ఆఫ్ బర్త్లు రావడం జరిగింది అనేసి. 20 వచ్చింది, 23, 26, 4, 5, 21, 8, 2, 18, 19, 13, 17 అండి, 1 వచ్చింది, 3. ఈ డేట్ ఆఫ్ బర్త్ల వారికి కూడా ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజనేట్ కావడం అయితే జరుగుతుందండి. మీకు ఏ రాశుల వారికి లెటర్ వైజ్గా చూసినట్లయితే ఎం లెటర్ అండి, ఎన్ లెటర్, ఈ లెటర్, కే లెటర్, జే లెటర్, ఎక్స్ లెటర్, ఆర్ లెటర్, జీ లెటర్, హెచ్ లెటర్, డబ్ల్యూ లెటర్, జెడ్ లెటర్, ఎస్ లెటర్, టీ లెటర్ ఇవి రావడం కూడా జరిగిందండి. మీకు రాశుల పరంగా ఒక్కొక్క రాశి వారికి ఎంత టైంలోపు మీకు రీయూనియన్ అనేది అవుతుంది మీ వ్యక్తులతోటి అనేది చూద్దాం. ఏ రాశి వారికి ఎప్పుడెప్పుడు మీకు రీయూనియన్ అనేది జరుగుతుందని. మేషరాశి వారికి అప్ టు నెక్స్ట్ ఆగస్ట్ చూపిస్తుందండి. మేషరాశి వారికి మీకు ఆగస్టు మంత్లో మీ పర్సన్ తోటి అయితే రీయూనియన్ అయితే జరుగుతుంది. వృషభ రాశి తారస్ వాళ్ళకి అప్ టు నెక్స్ట్ జూలై మంత్ చూపిస్తుంది. మీ పర్సన్ తోటి మీకు రీయూనియన్ అనేది మిథున రాశి వాళ్ళకి ఎప్పుడవుతుందో చూద్దాము. మిథున జెమినై వాళ్ళకి ఆన్ డేట్ 9th, 18, 27 ఆఫ్ దిస్ ఆర్ నెక్స్ట్ మంత్. మీకు 9, 18, 27 వీటిలో లోపు జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి నెక్స్ట్ మంత్ అని చూపిస్తుందండి. మిథున రాశి వాళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి ఎప్పుడవుతుందో చూద్దామండి. కర్కాటక రాశి వాళ్ళకి పాస్డ్ అండ్ హార్డ్లెస్ ఇన్ వర్క్ అంటున్నారు. మీకు కొంచెం అయితే కష్టమని చూపిస్తుంది, అంటే రీయూనియన్. కర్కాటక రాశి వాళ్ళకి, క్యాన్సర్ వాళ్ళకి 5th సింహరాశి అండి. ఇన్ 2 years మీకైతే 2 years పీరియడ్ అయితే చూపిస్తుంది. సింహరాశి వాళ్ళకి, లియో, కన్యా రాశి వాళ్ళకి ఎప్పుడు రీయూనియన్ చూపిస్తుందో చూద్దామండి. కన్యా రాశి వారికి లాంగ్ టైమ్ అండ్ నీడ్ పేషెన్సీ. మీకు చాలా టైం అయితే పడుతుంది, మీరు పేషెన్సీ తోటి మీ పర్సన్ కోసం అయితే వేచి ఉండాలి అని చూపిస్తూ ఉంది. తులారాశి వాళ్ళకి, లిబ్రా, వీళ్ళకి ఎప్పుడు రీయూనియన్ చూపిస్తుందో చూద్దాం. ఇన్ 4 months
మీకైతే 4 మంత్స్ అయితే పడుతుందండి మీకు మీ పర్సన్కి రీయూనియన్ కావడానికి. ఇంత పీరియడ్ లోపు మీరు కలుసుకోవడం అనేది అయితే జరుగుతుంది. 100% మీకు యూనివర్స్ అయితే ఇదైతే చూపిస్తుందండి. నెక్స్ట్ వృచ్చిక, స్కార్పియో మీకు ఎప్పుడు రీయూనియన్ అనేది జరుగుతుంది, మీకు మీ పర్సన్కి ఎంత పీరియడ్ లోపు రీయూనియన్ అనేది జరుగుతుంది. హార్డ్లెస్ ఇన్ యువర్ వర్క్. మీ పర్సన్ వర్క్ పరంగా బిజీగా ఉన్నారు అంటే ఇప్పుడు తనకి వర్కే లోకంగా ఉంటూ బిహేవ్ చేస్తూ ఉన్నారు. మీకు ఇప్పట్లో కొంత అయితే కష్టం అని అయితే మీకు యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. నెక్స్ట్ ధనస్సు రాశి వాళ్ళకి సాజిటేరియస్ మీకు ఎప్పుడు రీయూనియన్ జరుగుతుందంటే నెక్స్ట్ జూన్ అని చూపిస్తుందండి. మీకు జూన్ మంత్లో మీకు రీయూనియన్ అనేది జరుగుతుందని చూపెట్టడం అయితే జరిగింది. కుంభరాశి అక్వేరియస్ మీకు ఎప్పుడు రీయూనియన్ జరుగుతుందంటే అప్ టు 5 వీక్స్ అని అయితే రావడం అయితే జరుగుతుందండి. మీనరాశి పైసిస్ మీకు ఎప్పుడు రీయూనియన్ అనేది చూపిస్తుందో చూద్దాం. ఇన్ 18 డేస్ మీకైతే 18 డేస్ లోపు అయితే రీయూనియన్ అయితే జరుగుతుంది అని రావడం అయితే జరిగిందండి. ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి. ఇందులో మకర రాశి వాళ్ళకి మిస్ అయినట్టుందండి. క్యాప్రికన్ మీకు ఇన్ ద నెక్స్ట్ మే మంత్లో మీకు రీయూనియన్ అయితే చూపిస్తూ ఉంది. మీకు ఇంత పీరియడ్ లోపు అయితే 100% మీకు మీ పర్సన్కి రీయూనియన్ జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మీకు ఏంజల్స్ ఇచ్చే మెసేజెస్ ఏమిటో కూడా చూద్దామండి. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. మీరు ఏదైనా మీ కెరీర్ గురించి కానీ మీ వ్యక్తి గురించి కానీ మీకు చాలా ఇన్ఫర్మేషన్ మీకు తెలుసు అని అనుకుంటున్నారు. మీకు తెలిసింది చాలా తక్కువ, తెలియాల్సింది చాలా ఎక్కువగా అయితే ఉందని మీకు ఆన్సర్స్ అయితే వచ్చాయి. మీరు అనుకుంది అవుతుందా, నెరవేరేదంటే 100% నెరవేరుతుందని అయితే రావడం అయితే జరిగింది. హెల్ప్ఫుల్ పీపుల్ మీ అవసరం ఉన్న వాళ్ళకి మీరు హెల్ప్ అయితే చేయండి అని యూనివర్స్ అయితే సమాధానాలు అయితే ఇచ్చిందండి. కొన్నిటికి నో చెప్పడం అయితే నేర్చుకోండి. అంటే నో చెప్పడం వల్ల మీకు స్ట్రగుల్స్ ఉండవు, వాళ్ళకి స్ట్రగుల్స్ ఉండడం అనేది జరగదు. నో నీడ్ టు వరీ, దేని గురించి పెద్దగా బాధపడుతూ వరీ చెందకండి అని కూడా యూనివర్స్ నుంచి సమాధానాలు అయితే వచ్చాయి. 30-40% ఈ పాయింట్స్ రెజినేట్ అయిన వాళ్ళే ఈ రీడింగ్ని రిసీవ్ అయితే చేసుకోండి, పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి. ఛానల్ని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్, సీ యూ అండి.